ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవుని హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు యథార్థముగా ప్రవర్తించు వారిని ఇష్టపడుతూ ఉన్నాడు. యథార్థత అనున్నది ప్రతి ఒక్కరి జీవితంలోనూ కలిగి ఉండవలసినది. యథార్థత అనున్నది ప్రతి సమయంలోనూ కలిగి ఉండవలసినది. యథార్థత అనున్నది ప్రతి స్థలములోనూ కలిగి ఉండవలసినది. కొందరి జీవితంలో పైకి కనబడవలనని, కొందరు మనుషులకు కనబడవలనని నటనతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఒంటరిగా లేకుంటే అనుకూల సమయము కలిగిన సమయంలో తమ యథార్థతను విడిచి స్వలాభము కొరకు చెడిపోయిన మనస్సు గల వారిగా ప్రవర్తిస్తారు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనుషులు చూసిన రీతిగా పైరూపమును చూసేవాడు కాదు, హృదయాంతరంగములను ఎరిగినవాడు. ఎవరి మనస్సు ఎవరి జీవితం యథార్థంగా ఉన్నదో ఆయన ఉన్నాడు. చూచుచున్న దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చివాడై ఉన్నాడు. యోబు కలిగి ఉన్నటువంటి యథార్థతను బట్టి రెండంతల మేలు పొందుకున్న రీతిగా శ్రమలో, లేమిలో, బాధలో నీవు కలిగి ఉన్నటువంటి యథార్థతను విడువక ఉండగలిగితే నీ దేవుడైనటువంటి యెహోవా నీకు మేలు కలుగు చేయవాడై ఉన్నాడు. యథార్థంగా నడుచువారంటే ఆయనకి ఇష్టం. దేవునికి ఇష్టమైనటువంటి వారందరినీ ఉన్నతమైనటువంటి స్థలములో, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. ఉదాహరణకు దావీదు అరణ్యంలో గొర్రెలను కాపరిగా ఉన్నటువంటి అతనిని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి రాజుగా నియమించాడు. నీ ఎడల కలిగి ఉన్నటువంటి గొప్ప కార్యం చూసుట కొరకై యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయనకి ఇష్టడుగా జీవించు. దేవుని యొక్క కృపలో ఉన్నతమైనటువంటి స్థితికి ప్రభు నిన్ను చేరుస్తాడు. అటువంటి కృప దేవాతి దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్.